వాడిని మీరు ముందే కంట్రోల్లో పెట్టాల్సింది. ఇప్పుడు చూడండి ఏమైందో. జీనా, ఏం జరుగుతుంది? జీనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు లేకుండా నేను బతకలేను. నన్ను ఇలా వదిలేకు జీనా. నేను నిన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేశా. మా అమ్మలా అనుకున్నా. నా దగ్గర డబ్బు లేదని నన్ను వదిలేస్తావా? అదే నా ప్రాబ్లం. మనోజ్, ఇప్పుడు అదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మరి నా మీద ఎందుకు అంత ప్రేమ చూపించావు? అది టైం పాసా? నా అంతటి నేను పోతున్నా. మళ్ళీ నా లైఫ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? డబ్బే అసలు ప్రాబ్లం అయితే నేను సంపాదిస్తా. ఇందుకే నీకెవరు ఫ్రెండ్స్ లేరు. ఏంటి డబ్బనేదో మాట్లాడుతున్నావు? జీవితంలో ప్రేమ ఒకటే ఉంటే అదే సరిపోద్దనుకుంటున్నావా? ఒక హగ్గిస్తే అదే ప్రేమను ఫిక్స్ అయిపోతావా? అంకుల్ ప్లీజ్ పదండి. జీనా ప్లీజ్ ఇలా మాట్లాడుకు. ఏం చూసి నిన్ను ప్రేమించాలి? నీ ప్రేమతో నాకేమైనా వచ్చిందా? నా లైఫ్ నన్ను ఇలా బ్రతకనివ్వు. నువ్వు అక్కడ ఏం చేసావో తెలుసా నీకు? ఒక ప్రేమే కాదు, అవతల వాళ్ళ స్థాయి కూడా తెలుసుకోవాలి. ఏంటి జీనా, నువ్వేనా ఇలా నాతో మాట్లాడేది? నేను మా నాన్నతో గొడవ పెట్టుకొని నీ దగ్గరికి వచ్చాను. మీ నాన్న గురించి తెలిస్తే మా వాళ్ళకి మర్యాదలే ఉండవు. మీ అమ్మగారు ఎలా చనిపోయారంటే ఏం చెప్తావు? మీ నాన్న అఫైర్ వల్లే చనిపోయారంటావా? ప్లీజ్ మనోజ్, నీకు నాకు సెట్ కాదు. అవును, నేను నీతో తిరిగాను. బట్ గత కొద్ది రోజులుగా చూసావుగా, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. నన్ను వదిలే. పెళ్ళైనా ఇష్టం లేకుండా ఉండలేం. ఇష్టం లేకుండా ఉండమంటావా? ఇక నాకు మొహం చూపించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకా లైఫ్లో నేనెప్పుడూ నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. మనోజ్, నేనేం చచ్చిపోనులే జీనా. ఇక నాకు మొహం చూపించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకా లైఫ్లో నేనెప్పుడూ నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. ఇంకా లైఫ్లో నేనెప్పుడూ నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు.
ఏమైంది నాన్న? నాన్న ఒకసారి నిన్ను హక్ చేసుకోనా? సారీ. నాన్న, జీనాతో ఏమైనా గొడవైందా? ఐమ్ సారీ నాన్న, నిన్ను ఇందాక చాలా బాధ పెట్టాను. నువ్వే కదా. ఆమెన్. జనరల్గా పక్క రాష్ట్రానికి వెళ్తేనో గిఫ్ట్ తీసుకొస్తారు. నువ్వు గల్ఫ్కి పోయావు, సిగ్గుండాలి. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలని తెలీదారా? గిఫ్ట్లు ఇక్కడ ఇస్తే బాగోదురా, తీసుకొచ్చాలే, ఇంట్లో ఉన్నాయి. అబ్బా నమ్మినా. ఈ శారీలో చాలా బాగున్నావు. రే, ఆ ప్రశాంత్ గడి వైఫ్తో వచ్చాడురా. హాయ్. నేను కన్ఫెషనల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? అరే, నాకు కూడా గల్ఫ్ వీసా వచ్చేందుకు నేను రాను, నువ్వు వెళ్ళమ్మా. రాహుల్ అది చూడు. హ్మ్? మనోజ్, హాయ్ మనోజ్, ఎలా ఉన్నావు? యా గుడ్. ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఈ 3 years గల్ఫ్కి వెళ్ళా, అందుకే. ఓ ఓకే ఓకే, తనకు నా మీద కోపం పోయింది. సరే, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. ఓకే బాయ్. ఏంటి సడన్ గా గల్ఫ్కి వెళ్ళిపోయావు? అది నీ వల్ల అయితే కాదులే, నమ్మావు కదా, నీ వల్లే. నా మీద కోపం పోయినట్టేనా? కోపం ఎందుకు, నీకేం కావాలో తెలిసిందిగా. ఫస్ట్లో కొంచెం కోపం వచ్చింది, ఆ తర్వాత లైఫ్ ఏంటో తెలుసుకున్నా, కొన్ని డబ్బులు సంపాదించా. నువ్వు చాలా మారిపోయావు. గడ్డం మాత్రం అలాగే ఉంచావు. నువ్వంటే నాకు అప్పుడు ఇష్టమే, ఇప్పుడు ఇష్టమే. కానీ ఆ రోజు కొన్ని ప్రెషర్స్ వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పర్లేదు, నేను అర్థం చేసుకున్నా, వెళ్తా ఇంకా. హా. ఆ క్షణం మా మనోజ్ గడు నాకు చాలా గొప్పగా కనిపించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చంపేసే ఈ రోజుల్లో వీడు మాత్రం జీనాని చిరునవ్వుతో పలకరించాడు. నాకైతే అది సాధారణమైన విషయంలో అనిపించలేదు. മോഷ്ടിക്കരുത്. 7 മാതാപിതാക്കളെ ബഹുമാനിക്കണം. ఏవండి, ఏమనుకోకపోతే నాకు ఒక జాబ్ కావాలి. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం. నాకే సరైన జాబ్ లేక కెరియర్ వేస్ట్ చేసుకుని 3 years గల్ఫ్కి వెళ్ళి మొన్నే వచ్చా. మీరు చాలా నిజాయితీగా చెప్పారు. టెన్షన్ పడకండి, ఫ్రెండ్స్కి చెప్పి నేను కనుక్కుంటా. జాబ్ కోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ పేరేంటి, ఏం చేస్తుంటావు? మనోజ్, ఐటీ జాబ్. ఓ, నీ పేరు? రెజినా. స్టడీ? మైసూర్లో బీటెక్ కంప్లీట్ చేశా. నీకు మ్యారేజ్ అయిందా? నిజంగా చెప్పాలంటే నా గర్ల్ ఫ్రెండ్కి నా గడ్డం నచ్చలేదంట, వదిలేసింది. ఓ, దట్ వాస్ క్రేజీ.
నాకు మీ గెడ్డం చాలా నచ్చింది. ఫైనల్గా మా మనోజ్ గారి లైఫ్ నుండి జీనా పోయినందుకు రెజినా వచ్చింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.